హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటా అనుకుంటున్నారా? ఆరోగ్యకరమైన రెసిపీ అండి. ఇది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. ఈ ఇగురు కూర అనేది నేను చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి 2 స్పూన్లు నూనె వేసి మీడియంలో పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆ నూనెలో 1 స్పూను జీలకర్ర వేసానండి. ఎందులోనైనా సరే జీలకర్ర వేసుకుంటే కమ్మగా ఉంటుంది కదా. పచ్చిమిరపకాయ 1, టమాటా 1, ఉల్లిపాయ 1, కరివేపాకు కలిపి ఒకేసారి కట్ చేసుకొని ఆ నూనె జీలకర్ర వేగిన తర్వాత ఆ నూనెలో వేసి వేయించుతున్నాను. ఈ వీడియో చూస్తూ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. ఇలా వేయించుకోవాలి. ఇవి ఏంటా అనుకుంటున్నారా? చిన్న చేపలండి. ఆ చిన్న చేపల్లో ఒమేగా 3 కొవ్వు, ఆమ్లాలు, విటమిన్లు, DP2 మరియు ఖనిజాలు అలాంటివన్నీ కూడా మనకి బలాన్ని ఇస్తాయి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1/2 స్పూన్ వేసానండి. ఫిష్ ఇంకా మీకు చూపించలేదు కదా, అంటే ఫిష్ అంటే చిన్న చేపలు అనమాట. అవి చాలా బాగుంటాయండి. ఒకటే ముళ్ళు ఉంటుంది మధ్యలో. అవి మనం చక్కగా ముళ్ళుతో కూడా తినేస్తారు చాలామంది. ముళ్ళు తినము అనుకునే వాళ్ళు నీట్గా ఒలుచుకొని తినే చేపల ఇగురండి. ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇదేంటా అనుకుంటున్నారా? చింతాకుని, పచ్చి చింతాకు తీసుకొచ్చి నేను పేస్ట్లా చేసి ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. కొంచెం సాల్ట్ కలిపి పెట్టేస్తాను అంతే. 1.5 స్పూను పులుపు కోసం ఈ చింతాకుని ముద్దగా చేసుకొని పెట్టుకుంటాను నేను. అది వేసుకున్నానండి. చూస్తున్నారు కదా. చేపలు ఇంకా చూపించలేదు ఏంటా అనుకుంటున్నారా? చూపిస్తాను ఉండండి. చిన్న చేపలంటే మీకు చూపిస్తాను. ఓకే అండి. ఇవి మన మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయండి. చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మన మెదడు పనితీరుకి అవసరమైనవి. ఇవి చూస్తున్నారు కదా, ఇవండి చిన్న చేపలంటే. వీటిని శుభ్రంగా కడుక్కొని నిమ్మకాయ వేసి కడిగి మన నీచు వాసన లేకుండా 1కి 10 సార్లు బాగా కడిగి అప్పుడు మనం కూర చేసుకోవాలండి. పులుసు చేసుకుంటారు చాలామంది, ఇగురు చేసుకుంటారు, ఎలా అయినా చేసుకుంటారండి. నేనైతే ఇగురులాగా చేస్తున్నాను. ఇవి చాలామంది బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి పాలు కూడా వస్తాయండి ఇలాంటి చేపల కూర కనుక తింటే. మాకు ప్రకాశం జిల్లా వాళ్ళకి సాంబార్ పొడి అంటామండి. పసుపు అవి మసాలా దినుసులు వేసుకొని సాంబార్ పొడి వీడియో కూడా నా ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయించండి. 1 స్పూన్ సాంబార్ పొడి, అలాగే సాంబార్ కారం కూడా అంటారు. మామూలుగా కూర కారం ఉంటుంది కదా, ముడి కారం, అది 1.5 స్పూను, సాల్ట్ 1.5 స్పూను వేస్తున్నానండి. చూస్తున్నారు కదా. మీరు ఎవరైనా నా వీడియోస్ చూసేవాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు తక్కువే ఉంటారండి. అయినా నేను వంటలు తక్కువే చూపిస్తాను కదా, అయినా చేసే తీరు అనేది కరెక్ట్గా మీకు చూపించాలి కదా. ధనియాల పౌడరు 1 స్పూన్ వేసుకుంటున్నాను. అన్నీ వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేస్తే అది అన్నీ పట్టి ఉడుకుతుందండి. ఈ చేపల్ని ఉడికేటప్పుడు మనము కదిలించకూడదు. స్పూన్ పెట్టి కలపటము అలా ఏం చేయకూడదు. చెదురైపోతాయి అన్నమాట. చేపగా ఉండదు, పిప్పిలాగా మారిపోతుంది అన్నమాట. తుక్కుగా అయిపోతుంది చేప అంతా. అందుకని పచ్చిగా ఉన్నప్పుడే మనం కలుపుకొని బాగా ఆ మసాలా అంతా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు ఆవగించుకొని ఆ తర్వాత మనం కూరని ఉడికించుకోవాలి. ఇగురిని నేనైతే ఇది పులుసు చేసుకుంటారండి చాలామంది, నేనైతే పులుసు కాదు ఇగురు చేస్తున్నాను. అలా నీట్గా ఉప్పు, సాంబార్ కారం, మామూలు కారము, ధనియాల పౌడరు అన్నీ కలిసిపోయినాయి కదా. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి, తగినంత కారం, ఉప్పు. ఈ చేపలు దొరికితే ఇలాగే చేసుకోండి. చూడండి, 1/2 గ్లాస్ అండి. ఆ 1/2 గ్లాస్ తోటి వాటర్ పోసేస్తున్నాను, ఎందుకంటే పులుపు ఇంకా అవసరం లేదండి. చింతాకు ముద్ద వేసాను కదా నేను, ఆకుతో చేసిన ముద్దని 1.5 స్పూను చాలు అనమాట. ఇవి ఒక 1/2 కేజీకి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ చేపలు. అంత పులుపు సరిపోతుంది, ఎక్కువ పులుపు దీనిలో అక్కర్లేదు. అయినా చింతపండు అంత ఎక్కువగా తినకూడదండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువగా వస్తున్నాయి కదా. అందుకని ఉసిరికాయ రూపంలోనో లేకపోతే చుక్క కూరని చింతపండు బదులుగాను, లేదంటే ఇలా చింతాకుని అలా వాడుకోవచ్చండి. చింతపండు కన్నా కూడా ఇలా వాడుకోవటం చాలా ఆరోగ్యకరం అన్నమాట.
ఈ చిన్న చేపల్లో విటమిన్ డి, విటమిన్ B2, ఇనుము, జింకు, అయోడిను, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియము, ఫాస్ఫరస్ లాంటివన్నీ కూడా పోషకాలతో నిండి ఉంటాయండి ఈ చేపలు. ఎప్పుడు చికెన్ ఉంటుంది కదండి, తింటే నాటుకోడి తినండి, లేదంటే మామూలు చికెన్ తిన్నారంటే వాటికి మందులు, ఇంజెక్షన్లు వేసి అవి చేయటం వల్ల రోజు తింటే మనకి ఆరోగ్యానికి హాని కలుగుతుందండి. ఇది ఒక రకమైన కారప్పొడి అండి. మిరపకాయలని బాగా వేయించి ధనియాలు, జీలకర్ర వేసి తయారు చేసిన కారప్పొడిని 1 స్పూన్ వేసుకున్నానండి. మీరు వేసుకున్న స్కిప్ చేసినా పర్వాలేదు, అది మాకు అలవాటు, అందుకే మేము అలా వేసుకున్నామండి. మూత పెట్టి ఒక అరగంట సేపు ఉడికిస్తే ఆ పావు గ్లాసు నీళ్ళు వేసాం కదా, అవన్నీ ఇంకిపోయి ఇలా దగ్గరికి పడిన తర్వాత జస్ట్ కొంచెం కనపడుతున్నాయి కదా లోపల వాటర్ లాగా, అవన్నీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ చేప ముక్కలని పీల్చేస్తాయి అన్నమాట, మనకి ఇగురులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ కొంచెం కొత్తిమీరను వేసేసుకొని మనం మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక అరగంట ఆరిన తర్వాత అయితే బాగా స్టిఫ్గా గట్టిగా వస్తుంది చేప ముక్క. ఈ పులుపు మసాలాలు అన్నీ పట్టి అప్పుడు అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుంది. చూశారు కదండి ఎంత సింపుల్గా ఎలా తయారు చేసుకున్నాం, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చేపలు. చిన్న చేపల వల్ల మెదడు ఆరోగ్యం పనిచేస్తుంది, మెరుగ్గా శక్తి మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, విటమిన్లు మరియు ఖనిజాలు లాంటివి ఉంటాయి, శరీరానికి బలాన్ని అందిస్తాయి, కంటి చూపునండి ముఖ్యంగా కంటి చూపుని మెరుగుపరుస్తుంది అనమాట ఇలాంటి చేపలు కనుక మనం తిన్నామంటే. ఇవి దొరకకపోయినా ఏ రకమైనటువంటి చేపలను తిన్నా కూడా మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హెయిర్ చిన్న వయసులోనే తెల్లబడుతుందా? హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందా? పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మీకు వారం రోజుల్లోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటం, తెల్ల జుట్టు రానియకుండా చేయటం, జుట్టు చిట్లిపోతూ ఉంటుంది కదా చాలామందికి, అలా చిట్లకుండా నల్లగా సాఫ్ట్గా పొడవుగా చేయాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ ఒక్కటే ఉందండి. ఇది అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది. ఎంతోమంది తీసుకొని వాడుకొని ఆనందంతో చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్. పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఇక హ్యాపీగా ఉండొచ్చండి. పిగ్మెంటేషన్ క్రీము మీకు రెడీ అయిపోయింది పద్మాస్ ప్రోడక్ట్స్లో. అలాగే సన్ స్క్రీన్ కూడా రెడీగా ఉంది. చక్కగా వాడుకొని మీ పిగ్మెంటేషన్ తగ్గించుకోండి. అలాగే గ్లో క్రీమ్ కూడా వచ్చిందండి, గ్లోని పెంచుకోవచ్చు. ఇవన్నీ పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకోసం రెడీగా ఉన్నాయి.